కుర్చీ వివాదం కారణంగా కడప కార్పొరేషన్లో సర్వసభ్య సమావేశం రసాబసాగా మారి వివాదాలకు దారితీస్తున్నటువంటి పరిస్థితి. గత 18 నెలలుగా ఏ సమావేశం కూడా జరక్క అజెండాలోని అంశాలు చర్చకు రాకుండా సమావేశాలు వాయిదా పడుతూ వచ్చాయి. అయితే ఈ క్రమంలో ఒక్కసారిగా వైసీపీ కార్పొరేటర్లు వ్యూహాత్మకంగా వ్యవహరించి సమావేశాన్ని కడప కార్పొరేషన్లో ఉన్నటువంటి ఆవరణంలో సమావేశాన్ని నిర్వహించారు. దానిలోని అంశాలను పొందుపరచకుండా మినిట్స్ బుక్స్లో పొందుపరచకుండా చేయడంతో ఒక్కసారిగా హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టును ఆశ్రయించి ఆ తర్వాత ఏదైతే మినిట్స్ బుక్లో వీటిని చేర్చాలంటూ కూడా ఒక రకంగా హైకోర్టు నుంచి ఆదేశాలు అందినా కూడా ఆ మినిట్స్ బుక్ ఇప్పటి వరకు కూడా చేర్చలేనటువంటి విమర్శలు ప్రధానంగా వినిపిస్తాయి. మరోవైపు ఎమ్మెల్యే మాధవిరెడ్డి రేపు సమావేశానికి వస్తే మాత్రం ఖచ్చితంగా కుర్చీ వేయకపోతే వివాదాలకు దారితీస్తున్నటువంటి చర్చ ప్రధానంగా కడపలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. గతంలో కూడా మనం చూసాం, ఏదైతే కుర్చీ వివాదం కారణంగా పలు సమావేశాలు కూడా వాయిదా పడుతూ వచ్చాయి. ప్రజా సమస్యలను గాలి కుదిలేశారన్నటువంటి విమర్శలు కూడా ప్రధానంగా వినిపించాయి. ఈ నేపథ్యంలో కడప నగరంలో ఒక రకంగా చర్చకు దారితీస్తున్న పరిస్థితి. ఏదైతే కుర్చీ వేస్తే అటు వైసీపీ శ్రేణుల నుంచి పెద్దగా విమర్శలు వ్యక్తమయ్యేటువంటి పరిస్థితి. ఎందుకంటే జిహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం ఎమ్మెల్యే మాధవిరెడ్డి కోఆప్షన్ సభ్యులు మాత్రమే. ఆమె కేవలం కార్పొరేటర్లతో పాటు సమానంగా కూర్చోవాల్సిన పరిస్థితి. అయితే గతంలో ఏదైతే వైసీపీ హయాంలో వైసీపీ ఎమ్మెల్యేలను ఏ విధంగా అయితే గౌరవించారో అదేవిధంగా తనకు కూడా గౌరవం దక్కాలంటూ కూడా ఆమె దాదాపు 18 నెలలుగా పోరాటం చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా అటు కుర్చీ వెయ్యని కారణంగా వివాదాలకు దారితీస్తూ ఉద్రిక్త పరిస్థితులకు దారితీసిన పరిస్థితి కనిపించింది. పరస్పరం ఆరోపణలకు దిగడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణమే నెలకొంది. ఈసారి జరగబోయేటువంటి సమావేశంలో కుర్చీ వేస్తారా వెయ్యరా అనేటువంటి విషయంపై మేయర్ పాకా సురేష్ని అడిగితే ఈ వ్యవహారంలో జిహెచ్ఎంసీ యాక్ట్ ఎలా ఉందో వాటికి అనుగుణంగానే వ్యవహరిస్తామంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఒక రకంగా కుర్చీ వేయాల్సి వస్తున్నటువంటి భావనతో సమావేశాన్ని కూడా క్రిందిగా ఉన్నటువంటి కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించాలని కూడా ఇప్పటికే సన్నాహాలు చేస్తున్నటువంటి భావన అటు పలువురిలో వినిపిస్తున్న పరిస్థితి. మరోవైపు ఎమ్మెల్యే మాధవిరెడ్డి మాత్రం ఖచ్చితంగా సమావేశానికి వస్తే కుర్చీ వేయకపోతే రచ్చరచ్చ జరిగే పరిస్థితులు లేకపోలేదన్నటువంటి భావన అటు వైసీపీ కార్పొరేటర్ల నుంచే వినిపిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏదో ఒక రకంగా కడప నగరంలో సర్వత్రా ఉత్కంఠకు దారితీస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఏదైతే ప్రధానంగా ప్రజా సమస్యలపైన పలుసార్లు సమావేశాల్లో చర్చించకపోవడం, అదేవిధంగా సమావేశాన్ని అజెండాలోని అంశాలను కూడా చించివేయడం వంటి పరిణామాల నేపథ్యంలో రేపు ఏం జరగబోతుందో అన్నటువంటి ఉత్కంఠ పరిస్థితులు కడప నగరంలో కనిపిస్తాయి. అయితే ఈ వ్యవహారంలో మాత్రం వైసీపీ శ్రేణులు, వైసీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు మాత్రం జిహెచ్ఎంసీ యాక్ట్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగానే వ్యవహరిస్తాం, ఎక్కడే కానీ కుర్చీ వేయాలన్నా వద్దన్నటువంటి విషయం పైన జిహెచ్ఎంసీ యాక్ట్ ఏం చెప్తుందో వాటికి అనుగుణంగానే నడుచుకుంటా ఉంటూ ఒకవైపు చెప్తుంటే మరోవైపు ఎమ్మెల్యే మాధవిరెడ్డి మాత్రం రేపు సమావేశానికి వస్తే మాత్రం రసాబసాగా మారే పరిస్థితులు ఉన్నాయి, వివాదాలకు దారితీసే పరిస్థితులు ఉన్నాయన్నటువంటి భావన కూడా సర్వత్రా వినిపిస్తున్న నేపథ్యంలో రేపు ఏం జరగబోతుందో అన్నటువంటి ఉత్కంఠ పరిస్థితులు ప్రధానంగా కడప నగరంలో కనిపిస్తున్నాయి. కాబట్టి రేపు ఏం జరుగుతుందో మరి వేచి చూడాల్సిందే. కెమెరా రాముతో కిషోర్, RTV, కడప నుంచి. PPP మోడుకు మేము మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారే దీనికి వ్యతిరేకం. మేము తప్పకుండా ఆయన దాంట్లోనే నడుస్తాము, ఆయన చెప్పిన విధంగానే నడుచుకుంటాం. ఈ కార్పొరేషన్లో కేవలం ఒకరు పెట్టింది అయితే కాదు ఇది. ఫస్ట్గా కార్పొరేటర్లకు సంబంధించినటువంటి తన ప్రతిపాదనలు దాంట్లో పొందుపరచడం జరుగుతుంది. కొన్ని అంశాలు మేయర్ గారు పెట్టినటువంటి అంశాలను పొందుపరచడం జరుగుతుంది. కమిషనర్ గారు ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి అంశాలను కూడా దాంట్లో పొందుపరచడం జరుగుతుంది. మరి అంతే కలెక్టర్ గారు కూడా వాళ్ళు సంబంధించినటువంటి కొన్ని అంశాలను దాంట్లో పొందుపరుస్తారు. కానీ మేమైతే దీన్ని పూర్తిగా వ్యతిరేకం. పొందుపరిచినంత మాత్రాన అది అమలు చేసినట్టు కాదు. దాంట్లో ఎజెండా ఉంటుంది. ఎజెండా మేము గత 7 రోజుల ముందే చదువుకున్నాము. దానికి పూర్తిగా మేము వ్యతిరేకిస్తాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు అందరము ఒకే తీర్మానం చేస్తాం, దీన్ని వ్యతిరేకిస్తాం. కానీ దీంట్లో ఎందుకు పెట్టారని మీరు అడుగుతున్నారు. ఎవరైనా పెట్టచ్చు దీంట్లో, అది కావాలా ఇది కావాలా అని. కానీ ఎజెండా చదివిన తర్వాత జనరల్ బాడీలో ఈ అంశాన్ని ఏం చెప్తామని చెప్తే దాంట్లో అందరం లేచి దీన్ని తప్పకుండా వ్యతిరేకిస్తాం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులను ప్రభుత్వమే నడిపించాలా, ప్రభుత్వమే దాన్ని అభివృద్ధి చేసి ప్రజలకు తక్కువ అయినటువంటి ధరలతో వారికి ప్రజలకు సేవ చేయాలా. అంతేగాని
ఈరోజు ఎవరో కార్పొరేట్ సంస్థలకు తీసుకుని పోయి మేము ఇచ్చేస్తాము, వాళ్ళకు 99 పైసలకే ఎకరాల స్థలం ఇస్తాము, 99 రూపాయలకే 100 ఎకరాలు ఇస్తామంటే ఇక్కడ మేము దాన్ని అనుమతించము. ఇప్పుడే కాదు, ఈ జనరల్ బాడీలోనే కాదు, ఏ జనరల్ బాడీ మీటింగ్ మా పాలకవర్గం ఎంతవరకు సమయం ఉందో తప్పకుండా దాన్ని వ్యతిరేకిస్తాం. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము నిలబడతాం. తప్పకుండా దీన్ని ఆ తర్వాత కూడా వ్యతిరేకిస్తామని తెలియజేసుకుంటున్నా. దాంట్లో కూడా అన్న దానికి అది ఇప్పుడే మీరు చెప్పినట్టు దానికి సంబంధించి 27 లక్షల రూపాయలు మన కలెక్టర్ గారు ఇచ్చారు అంటున్నారు. ఇప్పుడు జనరల్ బాడీకి సంబంధించి జనరల్ ఫండ్లో డబ్బులే లేవంటారు కమిషనర్ గారు. ఈ 60-70 వేల రూపాయలు మళ్ళీ మేము ఎక్కడి నుంచి తెచ్చిస్తాం? దీన్ని కలెక్టర్ గారి నిధులతో వారు చెల్లించాలా. కానీ ఎన్ని సంవత్సరాలు ఇది జరిగి 2 సంవత్సరాలు అయిపోయింది. ఆ తర్వాత ఈరోజు పెట్టడంలో మర్మం ఏమిటి? అసలు 1 లక్ష రూపాయలు రోడ్డు ఏదైనా జనరల్ ఫండ్లో పెట్టండి అంటే డబ్బులు లేవని చెప్తున్నటువంటి కమిషనర్ గారు దీన్ని ఎలా వాళ్ళు తీసుకొని పోతారు? మేమైతే కలెక్టర్ గారికి ఫండ్ వస్తుంది కదా, ఆ ఫండ్లోనే వాళ్ళకి ఇవ్వమని చెప్తాం. అంటే ప్రధానంగా 18 నెలల కాలం నుంచి కూడా ఇప్పటి వరకు సమావేశాలు జరగని పరిస్థితి, అంటే ఒక రకంగా కుర్చీ వివాదం కారణంగా జరగలేదు. ఈసారి కూడా జరుగుతుందని భావిస్తున్నారు అన్న. ఎప్పుడైనా మేము జనరల్ బాడీ సమావేశం జరగాల, జనరల్ బాడీ ద్వారా ప్రజలకు ఏ మౌలిక సదుపాయాలు కల్పించాలో దాంట్లో ఉంటాయి. ప్రతి కార్పొరేటర్ తన డివిజన్లో కాలువ కావాలా, డ్రైన్ కావాలా, నీళ్లు కావాలా, రోడ్డు కావాలా, లైటింగ్ కావాలని కోరుకుంటాడు. అవన్నీ జరగకుండా చేయడానికి కారణం కడప నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు. ఇవన్నీ జరగల, తప్పకుండా జరగాలని మేము కోరుకుంటున్నాం. ఆ కుర్చీ గోళ తీసేసి ప్రజలకు మేము ఉంటాము, ప్రజలకు సేవ చేస్తామని తెలియజేస్తే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. వాయిదా ఎందుకు పడుతుంది? మీటింగ్ మొన్న కూడా మేమేం వాయిదా వేయలేదే. మొన్న పోయిన మీటింగ్ కూడా మా గౌరవ సభ్యులందరూ కూడా మీటింగ్ జరిపారు. ఆ మేరకు అధికార పార్టీకి తొత్తుగా మన కమిషనరు ఇక్కడ అనే అధికారులందరూ కూడా పైన వాళ్ళ కౌన్సిలర్లో కూర్చుంటే మనం ఇచ్చిన మా మేయర్ గారు ఇచ్చిన ప్రిమిసెస్లో మీటింగ్ జరిగితే మీటింగ్ కండక్ట్ చేశారు. మీటింగ్లో ఆ మినిట్స్ అన్నీ పాస్ అయినాయని చెప్పి మా వాళ్ళంటే అవి పాస్ కాలేదని చెప్పి కమిషనర్ గారు చెప్పడం, అది తర్వాత గౌరవ హైకోర్టుకి వెళ్ళి మా మినిట్స్ బుక్స్ అన్నీ అక్కడ సబ్మిట్ చేసి కోర్టు ద్వారా తెచ్చారు. అవి కూడా ఇంతవరకు మినిట్స్ ఎక్కించమని ఎక్కించారు, కానీ తర్వాత సంతకం ఇంతవరకు పోయిన మీటింగ్కి సంబంధించిన మినిట్స్లో సంతకం పెట్టించిన పరిస్థితి కూడా ఈ కార్పొరేషన్లో ఉంది. ఎందుకంటే ఇక్కడున్న అధికారులు గవర్నమెంట్కు పూర్తిగా సహకరిస్తున్నారు. పాలకపక్షం కానీ అధికార పక్షం కానీ ఎవరైతే పాలకపక్షంగా ఉన్నారో వాళ్లకు సహకరిస్తే వాళ్ళు పరిపాలన సజావు చేసేదానికి ఉంటుంది. కానీ వీళ్ళు అధికార పార్టీకి పూర్తిగా తొత్తుగా పనిచేస్తున్నారు. ఇక్కడ ఉన్న కమిషనర్ కానీ అధికారులు కానీ చేర్చామని చెప్తున్నారు. అదే మినిట్స్ ఎత్తుకొని పోయి అక్కడ చూపిస్తే కదా, ఓరల్ని అడిగితేమో మేము అజెండాలో మొత్తం ఏవైతే కోర్టు ద్వారా మాకు వచ్చే ఆర్డర్స్ అవన్నీ కూడా చేర్చినాము మినిట్స్ బుక్లో అంటున్నారు. కానీ ఇంతవరకు మినిట్స్ బుక్ కూడా పూర్తి కాని పరిస్థితి. అప్పుడున్న మాజీ మేయర్ గారి దగ్గర వెళ్ళి సంతకాలు పెట్టించుకొని పూర్తి చేస్తే గాను ఆ మినిట్స్ పూర్తి కాదు. ఇది కూడా ఆ పోయిన మీటింగ్ మినిట్స్ అధికారుల నిర్లక్ష్యంతోనే ఇంతవరకు మినిట్స్ కూడా పెండింగ్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా అడుగుతారు, మా గౌరవ సభ్యులందరూ కూడా ఖచ్చితంగా అడుగుతారు. ఎందుకంటే పోయిన మినిట్స్ ఏం చేశారు అని చెప్పేసి కూడా అడుగుతారు ఖచ్చితంగా. పీపీపీ మోడ్కు మా పార్టీనే పూర్తిగా వ్యతిరేకం. మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పీపీపీ మోడ్లకు సంబంధించి హాస్పిటల్స్కు అన్నిటికీ వ్యతిరేకం గల్లీ నుండి ఢిల్లీ దాకా వ్యతిరేకం చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు కూడా ఈ నగరపాలక సంస్థలో పీపీపీ మూడు కింద వచ్చినటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయో ఆ అంశాలన్నింటినీ కూడా వ్యతిరేకించమని రేపు కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేసేదని కూడా ఖచ్చితంగా మా వైసీపీ కార్పొరేటర్లందు ముక్తఖండంగా తీర్మానం చేసి ఖచ్చితంగా ప్రజల ఆస్తులు ప్రజలకే ఉండాలి. అది కూడా ఆ నిర్వహణ అంతా కూడా నగరపాలక సంస్థ కానీ గవర్నమెంట్ ఆధీనంలో ఉండాలి, ఆస్తులు ఉండాలి, పర్యవేక్షణ కూడా వాళ్ళ ఆధీనం ఉండాలని కూడా ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. అగ్నిపత్ అనేది రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చిన కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన జీవోను వాళ్ళు ఇంప్లిమెంట్ చేయమని ఇచ్చారు. ఎందుకంటే ఆ శిక్షణ తరగతులు అప్పుడు కూడా కలెక్టర్ గారు జీవో ఇచ్చారు. ఆ మేరకు ఎంత ఖర్చు పెట్టారు ఏమనేది చూస్తే ఇప్పుడు ఏదో 27 లక్షల రూపాయలు ప్రభుత్వం నుండి వచ్చిన సిఎఫ్ఎంఎస్ బిల్లో
పడిందని చెప్పి చెప్తున్నారు. మిగతా బిల్లు కూడా ఇక్కడ ఒక 10-20 వేల రూపాయలు పనిచేయాలని కూడా మన కమిషనర్ గారు జనరల్ ఫండ్స్లో డబ్బులు లేవని ఇబ్బంది పడుతున్నామని చెప్పి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆ డబ్బులు ఏమైనా ఇవ్వాల్సి ఉంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం జీవో ఉంది కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ గారి దగ్గర నుండి వివిధ రకాల గ్రాంట్స్ వస్తుంటాయి కాబట్టి ఆ గ్రాంట్స్లో వాళ్ళకి ఇవ్వాల్సిన బిల్లు అక్కడ కలెక్టర్ గారే ఇచ్చే విధంగా మా వాళ్ళందరూ కూడా ఒక తీర్మానం చేయాలి అనుకున్నారు. ఖచ్చితంగా వాళ్ళకు అక్కడి నుండి వాళ్ళు పనిచేశారు కాబట్టి వాళ్ళ డబ్బులు వాళ్ళు కలెక్టర్ గారు చెల్లిస్తారు అని మా వాళ్ళందరూ రేపు కౌన్సిల్ తీర్మానం చేయాలని అనుకుంటున్నారు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.